హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్. టుడే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థలో ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల్లో ఒక రకానికి చెందినటువంటి ఉద్యోగం వెటర్నరీ సెక్రటరీ. వాళ్ళని ఏమని పిలుస్తామంటే వెటర్నరీ అసిస్టెంట్ అంటాం. వెటర్నరీ అసిస్టెంట్ లేదా వెటర్నరీ సెక్రటరీలకి సంబంధించినటువంటి ఉద్యోగంలో మనం ఉత్తీర్ణత సాధించాలి అంటే ఏ రకమైనటువంటి సిలబస్ ఉంటుంది, ఏ రకమైనటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉంటాయనేది మనం ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. వెటర్నరీ సెక్రటరీలో మనం అర్హత సాధించాలి అంటే ఉద్యోగరీత్యా ఉద్యోగం వచ్చేటట్టు అర్హత సాధించి ఉద్యోగం పొందాలి అంటే ఒక టార్గెట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం తప్పనిసరిగా ఆన్సర్ చేసి మనకు కావాల్సినటువంటి జాబ్ని మనం పొందొచ్చు. అయితే ఈ వెటర్నరీ అసిస్టెంట్ లేదా వెటర్నరీ సెక్రటరీకి కావాల్సినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎవరు అర్హత ఉంటుంది, ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరు అర్హులు, ఎవరు ఆ ఎగ్జామ్ని రాయడానికి అర్హత పొంది ఉంటారు, ఆ ఎగ్జామ్ ఏ ఏ భాషల్లో ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఎన్ని రకాలైనటువంటి భాషల్లో ఉంటుందో తెలుసుకుంటే ఆ ఎగ్జామ్ని మనం ఏ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఎగ్జామ్ తెలుగులోనూ మరియు ఇంగ్లీష్లోనూ ఉంటుందా, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ విధానం ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఏ రకమైనటువంటి అంశాలని మనం చదవాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఏమి ఉన్నాయి, ఏ అంశంలో ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి బిట్ వస్తుందో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వెటర్నరీ సెక్రటరీ ఎగ్జామ్కి ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్కి ఎన్ని మార్క్స్ క్యారీ అవుతాయి, అదేవిధంగా ఎంత పర్సంటేజ్ని మనం గెయిన్ చేస్తే అర్హత పొందుతాం, ఎంత మెరిట్ దాటి వెళ్తే మనకి కంపల్సరిగా ఈ స్టేట్లో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్లోనైనా సరే తప్పనిసరిగా వెటర్నరీ సెక్రటరీ మనం పొందగలమో ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఈరోజు మన వెటర్నరీకి సంబంధించినటువంటి అంశాల్లో ఫస్ట్ అంశం ఏమిటి అంటే వెటర్నరీ సెక్రటరీకి సంబంధించి ఈ వెటర్నరీ సెక్రటరీ కావాలి, జాబ్ కొట్టాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు 2 పార్ట్స్లో ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్లో ఒక పార్ట్ ఏంటి అంటే ఒక పార్ట్ 1 PART పార్ట్ 1 లేదా పార్ట్ ఏ. పార్ట్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. జనరల్ స్టడీస్లో 50 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా కన్సర్న్ సబ్జెక్ట్ వెటర్నరీ సైన్సెస్ లేదా దీన్ని తెలుగులో ఏమని పిలుస్తామంటే పశువర్ధక శాఖ, పశువర్ధక శాస్త్రం. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తాం? పశువర్ధక శాస్త్రం. ఈ పశువర్ధక శాస్త్రం అనే సబ్జెక్ట్ నుంచి మనకు 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి 100 బిట్స్ కూడా వెటర్నరీ సైన్స్ నుంచి రావడమే జరుగుతుంది. అయితే ఈ వెటర్నరీ సైన్స్లో ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఈ అంశాలని ఎన్ని యూనిట్స్గా సిలబస్లో ఇవ్వడం జరిగింది, ఈ పశువర్ధ శాఖని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలంటే ఏ బుక్ని మనం ప్రిఫర్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక్కొక్క యూనిట్ ఏ రకమైనటువంటి అంశాలతో నిండి ఉందో క్షుణ్ణంగా డీటెయిల్గా ఈరోజు మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈరోజు పార్ట్ ఏ మరియు పార్ట్ బి అనే 2 అంశాలలో పార్ట్ ఏ అనేది ఏంటి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పార్ట్ ఏ ఏంటి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్లో చూసినట్లయితే జనరల్ స్టడీస్ అనేది 50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటాయంటే 1 మార్క్ ఉంటుంది. అయితే టోటల్గా చూసినట్లయితే 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్క్ ఉండడం జరుగుతుంది. అలా ఎన్ని మార్కులుగా టోటల్గా ఇస్తారంటే 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మ్యాక్సిమం టు మ్యాక్సిమం, మినిమం టు మినిమం మనం ఈజీగా ఖచ్చితంగా 20 మార్కులు అనేవి చదివినా చదవకపోయినా గెయిన్ చేయగలం.
20 బిట్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలం. ఈ 20 బిట్స్కి పార్ట్ ఏలో మనం మాట్లాడాం కదా, ఏంటి మాట్లాడామమ్మా? 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎంతంటే 50 మార్క్స్. ఈ 50 మార్క్స్లో 20 మార్క్స్ జనరల్గా మనం సిలబస్ వైజు ప్రాథమికంగా వన్ టైం రీడ్ చేసుకొని వెళ్ళినట్లయితే ఆ వన్ టైం రీడ్లో మ్యాక్సిమం పై ఉన్నటువంటి అంశాల నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఒకసారి ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే టోటల్గా 10 యూనిట్స్ ఉంటాయి. ఈ 10 యూనిట్స్లో ఫస్ట్ ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. మెంటల్ ఎబిలిటీలో అండ్ మరియు రీజనింగ్ అనే అంశాన్ని కానీ మనం చూసినట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే అంశం నుంచి మనం ఈజీగా ఒక మార్క్ తీసుకోగలం. అదేవిధంగా చూసినట్లయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్ డయాగ్రామ్ కానీ, పై డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఏదో ఒక రకమైనటువంటి డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి సర్కిల్ని ఇచ్చి లేదా ఏదో ఒక రకమైనటువంటి వెన్ చిత్రం కానీ ఏదో ఒకటి ఇచ్చి దాని నుంచి మనకి ఒక 5 మార్క్స్ అనేది ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం జనరల్ ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా ఒక్కొక్క రకమైనటువంటి సెంటెన్స్ ఇచ్చి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కైనా మార్చమని చెప్పొచ్చు, లేదా ఆర్టికల్స్ని గుర్తించమని చెప్పొచ్చు, లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినా ఇవ్వచ్చు, లేదా వెర్బ్ ఫార్మ్స్ అయినా ఇవ్వచ్చు, లేదా చూసినట్లయితే మ్యాచింగ్ అయినా ఇవ్వచ్చు. ఈ రకమైనటువంటి జనరల్ ఇంగ్లీష్లో మనకు సంబంధించినటువంటి ఒక్క రకమైనటువంటి అంశాన్నైనా గుర్తిస్తే మనం కామన్గా చదివినా సరే ఒక బిట్కి ఆన్సర్ చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ ఎన్ని చేయగలవు అని చెప్పి ఒకసారి చూడండి అమ్మా. జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక ప్రశ్న ఈజీగా చేయగలుగుతాం. అదేవిధంగా చూసినట్లయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 5 మార్క్స్ ఈజీగా పొందగలుగుతాం. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఒక మార్కు పొందగలుగుతాం. జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్. ప్రతిరోజు మానవుడు నిత్య జీవితంలో ఉపయోగకరమైనటువంటి సైన్స్లో, మానవాళికి అవసరమైనటువంటి సైన్స్లో, నిత్య దైనందిన జీవితంలో మానవాళి అవసరాలకు సంబంధించినటువంటి అంశంలో కనీసం ఒక బిట్కైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అదేవిధంగా చూసినట్లయితే ఈ జనరల్ సైన్స్ని కానీ మనం చూసినట్లయితే జనరల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్, రోబోటిక్స్, అదేవిధంగా చూసినట్లయితే అంతరిక్ష శాస్త్రము, అదేవిధంగా చూసినట్లయితే క్షిపణి వ్యవస్థ, అదేవిధంగా చూసినట్లయితే యుద్ధములు మరియు ఈ రకాలైనటువంటి సైన్స్కు సంబంధించినటువంటి అంశాలని డైలీ వైజు మనం పేపర్ చదువుకున్నా, అదేవిధంగా లేదా ఒక సంబంధించినటువంటి పర్టిక్యులర్ జనరల్ సైన్స్ బుక్ని మనం చదువుకున్న కరెంట్ అఫైర్స్తో ఇంక్లూడ్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా 2 to 3 మార్క్స్ని గెట్ చేసే అవసరం ఉంటుంది. తప్పనిసరిగా మనం గెట్ చేయగలుగుతాం. 2 to 3 మార్క్స్ని ఎలా గెట్ చేయగలుగుతాం అంటే జనరల్ సైన్స్లో బయలాజికల్ సైన్స్ని కానీ ఉదాహరణగా తీసుకుంటే బయలాజికల్ సైన్స్లో విటమిన్స్ గురించి కానీ, హార్మోన్స్ గురించి కానీ, అదేవిధంగా చూసినట్లయితే రక్తం నుంచి కానీ, అదేవిధంగా చూసినట్లయితే మొక్కలలో పెరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫలాలు లేదా వేర్లు మరియు పత్రాల నుంచి ఏదో ఒక బిట్ కానీ, అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి బయాలజీ కోర్ సబ్జెక్ట్ అయినటువంటి బయోమాలిక్యూల్స్ లేదా జీవ అణువుల నుంచి కానీ, లేదా అదే చూసినట్లయితే వ్యవసాయ శాస్త్రం నుంచి కానీ, లేదా అదేవిధంగా బయలాజికల్ కంటెంట్లో అదే ఆవరణ శాస్త్రం నుంచి కానీ, లేదా పర్యావరణ అంశం నుంచి కానీ జనరల్గా చదువుకున్నా సరే ఒక బిట్టు లేదా 2 బిట్లు ఆన్సర్ చేయగలడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ నుంచి కానీ, కెమికల్ సైన్స్ నుంచి కానీ ఒక బిట్కి ఆన్సర్ ఈజీగా చేయగలడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే అంతరిక్ష శాస్త్రము, అంతరిక్ష శాస్త్రంలో
మనం ఖచ్చితంగా చూసినట్లయితే ఇస్రో చేసినటువంటి ప్రయోగాలు కానీ, లేదా అదే చూసినట్లయితే ఇస్రోకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి దేశాలతో ఒప్పందాలు కానీ, లేదా అంతరిక్షంలోనికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు అయితే చేస్తున్నామో, ఏ రకమైనటువంటి రాకెట్ని మనం పంపిస్తున్నామో, ఏ రకమైనటువంటి ఉపగ్రహాన్ని పంపిస్తున్నామో, ఏ రకమైనటువంటి ఉపగ్రహాన్ని ఏ దేశాలతో సంబంధం కలిగి ఉందో అనే అంశాలని కానీ మనం పర్టికులర్గా పేపర్ వైజ్ చదువుకుంటే ఆ నెలలో ఉన్నటువంటి 6 మాసాల్లో లేదా 6 నెలల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 2 నుంచి 3 బిట్లు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో గురించి పూర్తి స్థాయిలో అవగాహన రావాలి. అదేవిధంగా యుద్ధ ట్యాంకుల గురించి అవగాహన రావాలి, క్షిపణి వ్యవస్థ మీద అవగాహన రావాలి. క్షిపణి వ్యవస్థ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, ఇస్రో చేసినటువంటి ప్రయోగాల్లో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ఏవైనా సరే సదస్సులు కానీ, ఏదైనా సమ్మిట్స్ కానీ, లేదా ఆ నెలల్లో ఎగ్జామ్స్, ఆ 6 months బిఫోర్లో పర్యావరణానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దినోత్సవం కానీ జరిగినట్లయితే ఆ రకమైనటువంటి అంశాల నుంచి తప్పనిసరిగా బిట్ వచ్చే ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో కానీ జరిగినట్లయితే అప్పుడు పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అని అడుగుతాడు తప్పనిసరిగా. అదేవిధంగా భూమి యొక్క దినోత్సవం ఎప్పుడని దారిద్ర్య దినోత్సవం ఎప్పుడు అడుగుతాడు, మంచినీటి దినోత్సవం ఎప్పుడని అడుగుతాడు, లేదా ప్రపంచ